అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనిడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము మనము పరిశీలించినట్లయితే, మరియు ఆత్మను సంపనేరక దేహమునే సంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. సహోదరి సహోదరులారా, క్రీస్తులో నమ్మకము ఉంచిన వారు భయపడదగినది దేవునికి మాత్రమే. దేవునిలో వారికి శాశ్వత జీవము ఉంది. మనుషులు వారికి చెయ్యగలిగేది ఏది శాశ్వత ఫలితాలను కలిగించేది కాదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.